నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మానవత్వాన్ని కలిచివేసే ఘటనపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పోక్సో కోర్టు విధించింది. ఈ కోర్టులో నిందితుడు మల్లాపూర్ కు చెందిన బచ్చన్ ప్రసాద్ షా అలియాస్ బచ్చన్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. బచ్చన్ ప్రసాద్ షాను తాను నివసిస్తున్న ఇంటి పక్క గదిలో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసు నమోదు అయిన తర్వాత నాచారం పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలతో ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో 376(2)I, 376(AB), 342 IPC సెక్షన్ల మరియు పోక్సో చట్టంలోని 3B(R)(W)(4) సెక్షన్ల కింద విచారణ సాగింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉపేందర్ గారు మరియు సుశీల గారు వాదనలు వినిపించారు. తుది విచారణ అనంతరం నేరేడు మెట్లోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గౌరవ పోక్సో కోర్టు నిందితుని దోషిగా తేల్చింది. కోర్టు 20 ఏళ్ల కఠిన శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా బాధిత బాలికకు 5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో బాలికలపై జరిగే అఘాయిత్యాలకు శిక్ష తప్పదన్న మెసేజ్ ను కోర్టు ఘట్టంగా ఇచ్చినట్లయింది. చిన్నారుల భద్రత కోసం చట్టం ఎంత బలంగా నిలుస్తోందో మరోసారి రుజువైంది.